బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సొసైటీలో యూరియా బస్తాలు మాయమవ్వడం కలకలం రేపుతోంది. ఆన్లైన్ సమాచారం ప్రకారం సుమారు 25 మంది రైతులు 120 యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు. అయితే తీరా సొసైటీ వద్దకు వెళ్లి అడగగా అప్పటికే యూరియా పంపిణీ చేసేశామంటూ అధికారులు సమాధానం ఇవ్వడంతో రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ అధికారుల చేతివాటం వల్లే తమ యూరియా పక్కదారి పడుతోందని ఆరోపిస్తూ రైతులు నిరసన చేపట్టారు. మాకు సిస్టమ్ లో చూపించింది 444 సంఖ్య చూపించింది. నేను బుక్ చేసినప్పుడు 300 చిల్లర ఉండే. నేను బుక్ చేసిన మరి ఆ రోజు సాటర్డే రోజు లారీ వచ్చినప్పుడు ఎన్ని సంఖ్యలు వచ్చినాయి? 444 వచ్చినాయి. వచ్చినప్పుడు వచ్చినప్పుడు నేను రాలే. శనివారం రోజు మనం 3 రోజులు టైం ఉంది. సండే బంద్. ఇవాళ వచ్చిన రేపు లాస్ట్ డేట్. నా సంఖ్య రేపు చెప్పండి చెప్పండి మీరు. మరి తప్పడుతున్నా నేను తప్పడుతున్నాను. నా సంచులు ఎటు పోయింది? నా 2 సంచులు ఎటు పోయినాయి చెప్పండి. సరే 444 సంచులు వచ్చినాయి అంటారు మీరే. మరి నా 2 సంచులు ఎటు పోయినాయి? ఈ తమ్ముంది ఎటు పోయినాయి? ఈ అన్నది ఒకటి ఎటు పోయినాయి? 3 సంచులు ఈ 3 సంచులు పోయినాయి. అన్నది ఆడు పదమొక్కలు చూపి అన్నది దయచేసి ఏమో మాసారెడ్డి సొసైటీలో మేడం కు దయచేసి కాలు మొక్కి మాట్లాడుతున్నాం. రాబు మాట్లాడుతున్నాము. మేడము సమాధానం చెప్తలే మాకు. మేమేమంటున్నాము మా ఇవాళ యూరియా బస్సు వస్తారని మేడం అంటుంది. మిమ్మల్ని రాకుంటే మా పరిస్థితి ఎట్లా? నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను బుక్ చేశా. నా 2 సంచులు పోయినాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి సొసైటీలో యూరియా బస్తాలు మాయమవ్వడం కలకలం రేపుతుంది. ఆన్లైన్ సమాచారం ప్రకారం సుమారు 25 మంది రైతులు 120 యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు. అయితే తీరా సొసైటీ వద్దకు వెళ్లి అడగగా అప్పటికే యూరియా పంపిణీ చేసేశామంటూ అధికారులు సమాధానం ఇవ్వడంతో రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ అధికారుల చేతివాటం వల్లే తమ యూరియా పక్కదారి పడుతోందని ఆరోపిస్తూ రైతులు నిరసన చేపట్టారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఒక పక్క రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దాంతో పాటు ఇటు ప్రభుత్వం యూరియా అందుబాటులో ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఇటు కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో రైతులకు మాత్రం ఎరువు అందకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ గతంలో ఈ నెల 27న ఆన్లైన్ లో బుక్ చేసేసుకున్న ఆ మాచారెడ్డికి సంబంధించిన రైతులకు దాదాపు ఈ రోజు ఈ నెలలో బుక్ చేసుకున్న టోకెన్ల ప్రకారంగా ఈ నెల 30 వరకు గడువు ఉన్నప్పటికీ కూడా ఇటు మాచారెడ్డి సొసైటీకి సంబంధించిన ఏదైతే సొసైటీకి సంబంధించిన అధికారులు ఏదైతే ఉన్నారో అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఇటు రైతులకు ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ రైతులకు సంబంధించిన ఏదైతే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న
20 మంది రైతులకు సంబంధించిన ఏదైతే యూరియా ఉందో ఆ యూరియా ఇవ్వకపోవడంతో యూరియా అందుబాటులో లేదు అని చెప్పడంతో రైతులు ఒక్కసారి కూడా ఆ ఆందోళనకు దిగడం జరిగింది. మొత్తంగా 20 మంది రైతులు నిరాశకు కూడా గురైనట్టు కూడా తెలుస్తుంది. అంటే వీరు మొత్తంగా 27వ తేదీ నాడు దాదాపు 445 బస్సులకు బస్తాలు ఇట్లా యూరియా విడుదల చేశారని చెప్పేసి ఇటు ఆన్లైన్ లో స్టాకు అందుబాటులో ఉండడంతోనే తాము బుక్ చేసుకున్నామని చెప్పి రైతులు పేర్కొన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న సిబ్బంది రైతులకు చెప్పే మాటలు పొంతన లేకుండా పోతుంది. దాంతో పాటు వ్యవసాయ అధికారులకు సంబంధించిన పవన్ కుమార్ కూడా వీళ్ళు ఏదైతే న్యూస్ లో వచ్చిన ప్రకారంగా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రకారంగా వివరణ కోరడం జరిగింది. దీంతో పాటు ఇటు నిర్వాహకుల లోపం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎలాంటిది ఆన్లైన్ సమస్య ఉండదని చెప్పేసి చెప్పొచ్చిన పరిస్థితి. అంటే వీళ్ళు అది ఆన్లైన్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు రావట్లేదు, దాంట్లో సంబంధించిన యూనిలైన్ సంబంధించిన మీకు సంబంధించిన ఏదైతే ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకున్న రిసిప్ట్ ప్రకారంగా మీకు ఇక్కడ కనిపించడం లేదు అని చెప్పేసి ఇటు సొసైటీకి సంబంధించిన ఏదైతే సిఇఓ చంద్రారెడ్డిని కూడా వీళ్ళు అడగడం జరిగింది. అంటే వారం రోజుల నుంచి ఇటు సెలవులో ఉన్నట్లు సమాధానం ఇవ్వడంతో మరి యూరియా అంతా ఎటుపోయింది, పక్కదో పట్టించారని చెప్పేసి ఇటు రైతులైతే ఆవేదన చెందుతున్నారు. మరి లారీల నుంచి రైతులు బస్తాలు తీసుకుపోతామని చెప్పేసి రైతులు అడగగా వారు కూడా ఇప్పుడు నిర్వాహకులు కూడా మేము వచ్చిన లారీ నుంచి లోడ్ నుంచి మేము తీసిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తంగా వీళ్ళు చేసిన ఏదైతే ఆన్లైన్ లో చేసుకున్న బుకింగ్ ప్రకారంగా మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి రైతులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ అక్కడ కొంతమంది రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా చూస్తే ఇక్కడ మరి ఈ రైతులకు సంబంధించిన యూరియాకు సంబంధించిన బస్తాలు ఏవైతున్నాయో ఇటు మరి రైతులకు అందకుండా సరైన సమయంలో ఇటు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నప్పటికీ కొంతమంది రైతులు ఇప్పటికీ కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇటు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము పూర్తిగా యూరియా మాత్రం అందుబాటులో ఉందని చెప్పుకొస్తుంది. అదే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము రైతులకు సరైన సమయంలో యూరియాను కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే సిచ్యువేషన్ అయితే డిఫరెంట్ గా కనిపిస్తుంది. పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు ఏదైతే నిర్వాహకులు. ఇటు మరి సొసైటీలకు సంబంధించిన ఏదైతే యూరియా వెళ్ళిందో ఆ యూరియా సరైన సమయంలో సరైన పద్ధతుల ప్రకారంగా రైతులకైతే అందుతలేని చెప్పేసి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రావణి. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.